సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రతి ఏటా పండుగ 3 రోజులు కోట్లాది రూపాయలు హెచ్చించి పందాల రాయుళ్లు కోడి పందాలు నిర్వహిస్తుంటారు. అయితే జగ్గంపేట నియోజకవర్గ పరిధిలో ఈ సంక్రాంతి పండుగ 10 రోజుల ముందే వచ్చేసింది. ఎక్కడ చూసినా కోడి పందాలు యథేచ్ఛగా నిర్వహిస్తున్నారు. నాయకులు, అధికారుల ఒత్తిళ్లకు తలొగ్గి పోలీసులు మాత్రం తప్పనిసరి నామమాత్రంగా కోడి పందాలపై దాడి నిర్వహించి మొక్కుబడిగా కొంతమందిపై కేసులు పెడుతున్నారని పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే రీతిలో 4 రోజుల క్రితం జగ్గంపేట మండలం బలభద్రాపురం గ్రామం శివారు తోటలో భారీ స్థాయిలో కోడి పందాలు నిర్వహించారు. ఈ కోడి పందాలకు అనేక జిల్లాల నుండి పందెం రాయులు తరలిరావడంతో కోట్లాది రూపాయలు చేతులు మారాయి. సమాచారం ఆలస్యంగా తెలిసిందో నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గో మొక్కుబడిగా 6గురిపై కేసు నమోదు చేశారు. అయినా ఇప్పటికీ ఎక్కడో ఒక చోట కోడి పందాలు నిర్వహిస్తున్నారు. పోలీసులు దాడి చేస్తున్నారు. ప్రతి ఏటా కోడి పందాలు, గుండాట, అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తారు. 2026 సంవత్సరం సంక్రాంతి పండుగను పురస్కరించుకొని కోడి పందాలు, గుండాటల నిర్వాహకులు యథావిధిగా కోట్లాది రూపాయలు హెచ్చించి నిర్వహిస్తారో లేదో వేచి చూడాలి. కోడి పందాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతారో, సంక్రాంతి పండుగ 3 రోజులు వదిలేస్తారో లేదో అని పందెం రాయులు ఆశగా ఎదురుచూస్తున్నారు.